అందరిని కూడా రద్దు చేసి మీ కాంగ్రెస్ పార్టీ డైరెక్టర్లకు చైర్మన్గా అవకాశం ఇచ్చారు. అది రాజ్యాంగ విరుద్ధంగా ఆ సంబంధిత చైర్మన్లు కోర్టుకు పోతే హైకోర్టు మొట్టికాయలేసింది. నిన్న మీ ఇచ్చిన ఆర్డర్లను కొట్టేసింది. నీకేమైనా నైతిక విలువలు నీకు ఉన్నాయని మేము అందరం కూడా భావించేది. నీకు నైతిక విలువలు ఉంటే ఈ సాయంకాలం వరకల్లా రాజీనామా చేయాలి. నేను సంబంధిత అధికారులను కూడా కోరుతా ఉన్నా, మీరు అధికారులు నాయకులు ఏదన్నా స్వార్థ బుద్ధితో పనిచేసినా మంచి ప్రావీణ్యత గల ప్రిన్సిపల్ సెక్రటరీ కాడికి వెళ్ళి కింది దాకా అధికారులు మీరు కూడా ఏ ఎండక గొడుగు పడితే ఖబర్దార్ మీ హక్కులను మీరే త్యజించినట్టయితుంది అనే విషయాన్ని నేను మనవి చేస్తూ ఉన్నా. ఇవాళ కోఆపరేటివ్ వ్యవస్థల కాంగ్రెస్ చైర్మన్లేమో శుద్ధపూసలాట, బీఆర్ఎస్ పార్టీ చైర్మన్లేమో మంచోళ్ళు గారట. ఏంటన్నా ఒక చైర్మన్ తప్పు చేస్తే వైస్ చైర్మన్కు ఛాన్స్ ఇస్తారు. అవినీతి ఆరోపణలు ఉంటే తీసేసి వైస్ చైర్మన్కి, కానీ దానికి భిన్నంగా కాంగ్రెస్ పార్టీ డైరెక్టర్లకే ఉన్న చైర్మన్లను తొలగించి ఇచ్చే అధికారం, నామినేట్ చేసే అధికారం ఏ వ్యవస్థలు ఉందో ఒకసారి తుమ్మల నాగేశ్వరరావు గారు ఆలోచన చేసుకోవాలి. తుమ్మల నాగేశ్వరరావు గారు, మీకు మేము సలహాలు చెప్పేంత తెలివి లేకపోయినా మరి మీ బుద్ధి గడ్డి తింటా ఉంది, తప్పకుండా చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ తుమ్మల నాగేశ్వరరావు గారి పరిస్థితి ఎట్లుందంటే, మేము చదువుకుంటేప్పుడు బైకుల మీద పోయేది హైదరాబాద్లో కాలేజీలకు పోయేటప్పుడు. ట్రాఫిక్ పోలీసు వాళ్ళు పట్టుకునేది, ఇడవ బుద్ధి ఉంటే ఆడు ఇడిచిపెట్టేది, లేకపోతే సీ బుక్ అడిగేది, లైసెన్స్ అడిగేది. ఇక చాలానే ఇవ్వాలన్నప్పుడు హెల్మెట్ అని, ఇంకోటి నీ దానికి హారన్ సరిగా లేదని, నీ దానికి పొల్యూషన్ సర్టిఫికెట్ లేదని చాలానే వేయదలుచుకున్నప్పుడు ఏ విధంగానో తన చేతుల చట్టం ఉంటుంది కాబట్టి ఆ విధంగా వేసి బీఆర్ఎస్ చైర్మన్లను తొలగియడం కరెక్ట్ కాదు. మీకు సిగ్గు శరం ఏమన్నా ఉంటే నిన్న హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ను స్వీకరించి గౌరవ ఉన్నత న్యాయస్థానం తెలంగాణ హైకోర్టు ఇచ్చిన హైకోర్టు ఆర్డర్ను బట్టి మీరు తక్షణమే రాజీనామా చేసి మీ నిజాయితీని నిరూపించుకోండి. లేకపోతే ఉన్న యథావిధిగా చైర్మన్లను కొనసాగించాలి. లేదంటే గతంలో ఉండే చైర్మన్ల పీరియడ్ అయిపోతే పర్సన్ ఇన్ఛార్జీలు అనేసేది, పర్సన్ ఇన్ఛార్జీలు అనేయండి. మీకు ఎందుకండి పర్సన్ ఇన్ఛార్జీలు? మీకు దమ్ముంటే మీరు నిజంగా మొగోళ్ళు అయితే ఎన్నికలకు వెళ్ళండి, రేపే ఎన్నికలు పెట్టండి, మీ చేతిలో అధికారం ఉంది. రైతులు ఎవరి కోట్లు వేస్తే వాళ్ళు చైర్మన్లు అవుతారు. కానీ ఈ విధంగా కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం దుర్బుద్ధితోటి గ్రామీణ వ్యవస్థను, పంచాయతీరాజ్ వ్యవస్థను, జిల్లా పరిషత్, మండల పరిషత్లను, అదేవిధంగా మున్సిపాలిటీల కాలం 29 జనవరి 2025లో దాదాపు 10 నెలలు కావస్తూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారే ఈ శాఖకు మంత్రి. ముఖ్యమంత్రి గారు మీరందరూ ప్రజాపాలన అని చెప్పి, మీ నాయకత్వంలో ప్రజాపాలన అని చెప్పి గొప్ప గొప్ప మాటలు చెప్పుకుంటూ వేలాది కోట్ల రూపాయల అడ్వర్టైజ్మెంట్ తెచ్చుకుంటూ కేవలం ప్రజాపాలన అంటే ఇవాళ తెలంగాణలో ఉన్న సర్పంచులు లేరు, జిల్లా పరిషత్తులు లేవు, మండల పరిషత్తులు లేవు, మున్సిపాలిటీలు లేవు, సహకార సొసైటీలు లేవు. మీరు ఒక్కరు చేస్తేనే ప్రజాపాలన అవుతుందా? అన్ని వ్యవస్థలు సరిగా పనిచేస్తే ప్రజాపాలన అవుతుందా? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇవాళ మీ పాలన ఎట్లుందంటే, వెనకడికి పిల్లలకు గంజిపోయి అనేది అయ్యామనట, రోజు ఒక్క పొద్దు ఉండాల బిడ్డ, దేవుడు మెచ్చుతుంది అనేది. ఆయనకి దేవుని మీద భక్తి కాదు, ఆయనకి కూడుబెట్టలేని శాతగాక ఒక్క పొద్దు భజన ఎత్తుకున్నట్టుంది మీ పరిపాలన చూస్తూ ఉంటే. కాబట్టి నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఒక రైతు బిడ్డగా సవాల్ చేస్తూ ఉన్నాం. మీకేమైనా దమ్ముంటే ఇన్ని రోజులు 1981 ఆనాడు స్వర్గీయ టిఎన్జే గారు గ్రామ పంచాయతీ వ్యవస్థను మళ్ళా పునఃప్రతిష్ఠించి ఎన్నికలు ఆనాడు సంది కూడా ఈనాటి వరకు 20 నెలలు సర్పంచులు లేకుండా ఉన్నటువంటి పరిస్థితులు ఏనాడు కూడా లేవు. సరే, మీరు అందులో ఉన్న మంత్రులలో దామోదరన్ రాజనరసింహ గారు, బట్టి గారు
తుమ్మల నాగేశ్వరరావు గారు ఉండరు. అప్పుడు వీళ్ళున్న మంత్రులు ఎవరు లాగ్ కూడా దొడగలేదు, కొంతమంది అయితే. కానీ కాబట్టి మీరన్న ఆ క్యాబినెట్ మీటింగ్ల ముఖ్యమంత్రి గారికి, మంత్రులకు, మీ వ్యవస్థకు ఈ సూచన చేసి ఎన్నికలు జరిపియాలి. మళ్ళా ముఖ్యమంత్రి గారు కొత్త రాగం ఎత్తుకుండు. సర్పంచ్, ఎంఈటీసీ, లోకల్ బాడీలల్లో 42% జరుగుతలేదు కాబట్టి దానికోరు. ముఖ్యమంత్రి గారు, మీరు ముఖ్యమంత్రి లెక్కలు తెప్పించుకోరి. ఇవాళ సర్పంచులల్లో 51.5% బీసీలు సర్పంచులు, ఎంపీటీసీలలో 50.5% ఎంపీటీసీలు. నువ్వు రిజర్వేషన్ ఇవ్వాలి, చిత్తశుద్ధి నీకు ఆ బుద్ధి ఉంటే. ఈడ ఏదో కేంద్ర ప్రభుత్వాన్ని అడ్డుపెట్టి ఇవ్వకుండా కాదు, నువ్వు ఇవ్వకున్న 51% 5% సర్పంచులు బలహీన వర్గాల వారు, 50.5% ఎంపీటీసీలు బలహీన వర్గాల వారు. నువ్వు ఈ 42% పేరు మీద ఎన్నికలు పెట్టకుండా దాటేసే. ఎన్నికలు పెడితే ప్రజలు తప్పకుండా కర్రు కాల్చి వాత పెడతారన్న భయంతో నువ్వు ఎన్నికలు పెట్టకుంటున్నావు. అదే పెద్దలు కేసీఆర్ గారి హయాంలో ఏ ఎన్నికలు కూడా 5 సంవత్సరాలు దాటకుండా పెట్టిన రోజులు లేవనే విషయాన్ని నేను మీతో మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా సర్పంచ్ ఎన్నికల